హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. రైట్ నో ప్రెజెంట్ మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్. సో మనమైతే మనం ఇంకొకటి బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే బ్లాగ్ చేయడానికి అయితే వచ్చాము. అదే శాతవాహన ఎక్స్ప్రెస్. అండ్ ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 12713. ఎందుకు ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ చేస్తున్నానంటే మీకు లోపలికి వెళ్ళాక నేను చూపిస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అనేది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వ్లాగ్. అండ్ నేను చేస్తున్నది అయితే నాకు తెలిసి అయితే నేను ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను శాతవాహన ఎక్స్ప్రెస్. ఇప్పటిదాకా అయితే ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత అయితే ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నాను. నాకు కరెక్ట్గా తెలీదు, ఇంతకుముందు ఎవరైనా చేశారేమో తెలీదు అప్గ్రేడ్ అయిన తర్వాత. సో ప్రజెంట్ అప్గ్రేడ్ తర్వాత అయితే నేనే చేస్తున్నాను ఈ వ్లాగ్ మాత్రము. సో రైట్ నో మనమైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే ఉన్నాము. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్. మనం విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ట్ వైపు అయితే మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. అవుట్లుక్ అయితే మాత్రం మనకి ఇలాగ ఉంటుంది. సో అందరూ ఇక్కడ కూర్చోడానికి కెపాసిటీ మాత్రం చాలా బాగా పెట్టాడు. యాక్చువలీస్ ఎప్పుడు ఉన్నదే మాత్రము. అక్కడైతే మనకి అదిగోండి జనరల్ టికెట్ కౌంటర్స్ అయితే టికెట్లు అయితే ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇస్తారు. సో మనం కావాలంటే మనం ఫోన్పే, భీమ్, యూపీఐ పేమెంట్ కూడా చేయొచ్చు. అదిగోండి మన ట్రైన్ అయితే మాత్రం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే మాత్రం మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6లో అయితే పెట్టేశారు. సో అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. అదిగోండి 12713 విజయవాడ టు సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్. సో మనం అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతాము విజయవాడ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 వైపు అయితే వెళ్ళిపోతాము. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వచ్చేసరికి అయితే ఇదిగోండి పినాకిని ఎక్స్ప్రెస్ ఇది. సో ఈ పినాకిని ఎక్స్ప్రెస్ కూడా మనం ఒకసారి వ్లాగ్ చేద్దాము వెరీ సూన్. ఇది కూడా నేను వ్లాగ్ చేస్తాను ఈ పినాకిని ఎక్స్ప్రెస్ మాత్రము. మనకైతే ఇప్పుడు టైం అయిపోతుంది, 6:10 అయింది కాబట్టి ఇంకా పావుగంట అయితే టైం ఉంది. నేనైతే వెరీ ఎగ్జైటెడ్గా ఉన్నాను అసలు ఆ ట్రైన్ ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ విజయవాడ రైల్వే స్టేషన్కి 6 నుంచి 6:30 వరకు అయితే మాత్రము మనకి రత్నాచల్ ఎక్స్ప్రెస్, పినాకిని ఎక్స్ప్రెస్ అండ్ శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుంది. ఈ మూడింటిని ట్విన్ సిస్టర్స్ అయితే అంటారు. అంటే అక్క చెల్లెలు ముగ్గురు త్రిబుల్ సిస్టర్స్ అని అంటారు, అక్క చెల్లెలని అంటారు అన్నమాట ఈ ట్రైన్ మాత్రము. అందులో ఒక అక్క అయితే మాత్రం రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే మనకి 6 o'clock బయలుదేరుతుంది. అండ్ పినాకిని వచ్చేసి మనకి 6:05 అయితే బయలుదేరుతుంది. అండ్ లాస్ట్ మన ట్రైన్ వచ్చేసి శాతవాహన ఎక్స్ప్రెస్ మాత్రం 6:25 అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే బయలుదేరుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూడింటికి కామన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు ఎట్ ఏ టైంలో ½ an hour గ్యాప్లోని ఒక్కొక్క ఇంటర్సిటీ, అంటే ఇవన్నీ ఇంటర్సిటీ కేటగిరీ లాగ్లు అయితే వస్తాయి. సో ఈ ఇంటర్సిటీ కేటగిరీ లాగ్లు ఏంటంటే మనకి పినాకిని వచ్చేసి చెన్నై వెళ్తుంది, రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి వైజాగ్ వెళ్తుంది, అండ్ శాతవాహన వచ్చేసి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. సో ఇలాగా ఈ ½ an hour టైం గ్యాప్లో అయితే వాటి ఒక్కొక్క స్టేట్ అయితే దాటుకుంటూ వెళుతూ మళ్ళీ అదే ఈవినింగ్ టైంలోని 7 నుంచి 9:30 ఆ గ్యాప్లో మళ్ళీ విజయవాడకి అయితే వచ్చేస్తాయి. సో ఈరోజు అయితే మన ట్రైన్ 12713 శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే మనము ట్రావెల్ చేస్తున్నాము. ఇదిగోండి దానికైతే బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదైతే మన ఇంజిన్ పక్కన అయితే మనకి బోర్డ్ అయితే ఎరుగోలు ఉంటుంది. అండ్ విత్ వ్యాప్ 7 లోకో పైలట్ మాట, విత్ వ్యాప్ 7 ఇంజిన్ మాట, 30655 లాలాగూడ ఇంజిన్ మాట. దీనికి ఆల్మోస్ట్ ఎక్కువ ఈ లాలాగూడనే పెడతాడు వ్యాప్ 7. సో మన ట్రైన్ 12713 శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే మనకి మేబీ 9th or 10th ఇది అయితే LHB అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఇప్పుడు మన కోచ్లో ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే చూద్దాము. మనకైతే ముందైతే ఇదిగోండి కోచెస్ ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇవన్నీ జనరల్ కోచెస్ మాట. సో యాస్టీస్గా మనకి జనరల్ కోచెస్ ఎలా ఉంటాయి, LHB అనేది మాత్రము మన చెప్పనాల్సిన అవసరం లేదు. సో యాస్టీస్ అలాగే ఉంది మొత్తము LHB కోచెస్ ఆఫ్ జనరల్ కోచెస్ అన్నమాట. సో నాకైతే ఏంటంటే నేను రిజర్వేషన్ చేయించుకున్నాను, సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. బట్ కొంచెం ట్రైన్ ఖాళీ ఉంది, వ్లాగ్ సింపుల్గా చేసుకుందామని చెప్పి నేనైతే ఇదిగోండి ఇలా కూర్చున్నాను. ఇదిగోండి ఇది నా ఓపెనబుల్ విండో అయితే నాకు దొరికింది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటాను. మనల్ని అయితే ఎవరేం అడగరు. సో ఇప్పుడైతే మనకి ఇదిగోండి ఇలా అయితే ఎంట్రన్స్లో మనకి ఇదిగోండి ఇలా ఎంట్రన్స్ ఎక్కినప్పుడు మనకైతే వెల్ ఫర్నిష్తో అయితే మనకి ఇదిగోండి అద్దం అయితే పెట్టారు. అండ్ ట్యాప్ డిజైన్ మార్చారు, బట్ ప్రెషర్ లేదు, వాటర్ స్లోగా వస్తున్నాయి. హైలైట్ ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఫైర్ సిలిండర్లు కూడా పెట్టారు, ఇక్కడ ఫైర్ సిలిండర్స్ కూడా పెట్టారు. బట్ కెమెరా పెట్టారో లేదో నాకు తెలీదు, ఎక్కడ లేదు కెమెరా అయితే లేదు. బట్ LED లైట్స్ అండ్ సాకెట్స్ కూడా పెట్టారు. ఒకటి ఛార్జింగ్ పాయింట్స్ కోసం అని చెప్పి ఏదైనా సాకెట్ ఉంటే సాకెట్స్ కూడా పెట్టారు అన్నమాట. పదండి మనం అయితే ఇప్పుడు ఒకసారి చక్కచక్క చూసేద్దాము వాష్రూమ్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇదిగోండి వాష్రూమ్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది వాష్రూమ్.
సో ఎల్హెచ్బి కొత్తది కాబట్టి మనకు అంతా కొత్త కనబడుతుంది. చూద్దాం మెయింటైన్ అయితే ఎలా చేస్తారు, మెయింటెనెన్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అయితే చూద్దాము. సో ఇందాక మనం బయట చూసినట్టు ఇదిగోండి ట్యాప్ వాటర్ ట్యాప్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. అండ్ సోప్ ఆయిల్ కూడా ఇచ్చారు. సోప్ ఆయిల్ ఉందో లేదో మరి తెలీదు. లేదు, సోప్ ఆయిల్ లేదు. ఇదిగోండి మనకి ఫ్లోరింగ్ మ్యాట్ అయితే వేసారు. వాటర్ ఫ్లోరింగ్ మ్యాట్ వేసేసి మనకి ఇదిగోండి ఫ్లోరింగ్ మ్యాట్ అండ్ ప్లస్ ఇదిగోండి ఇండియన్ స్టైల్లో అయితే మనకి ఇదిగోండి ఇలా బాత్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ట్యాప్ ఇచ్చారు. ట్యాప్ ఇచ్చి మనకి హెల్త్ ఫస్ట్ ఎయిడ్ గన్తో పాటు మనకు ఒక సెట్ మొత్తం ఇచ్చారు. సో మన ట్రైన్ అయితే మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే ఎగ్జాక్ట్ 6:25కి అయితే బయలుదేరిపోతుంది. చూసారు కదా, 6:25కి ఎగ్జాక్ట్ 25 అయితే బయలుదేరిపోతుంది. ఈ 3 ట్రైన్లు మాత్రం ఎగ్జాక్ట్ ఆన్ టైంలో వెళ్ళిపోతుంది. పినాకిని అవనండి, రత్నచల అవనండి, శాతవాహన అవనండి. ఆన్ టైంలో విజయవాడ నుంచి అయితే మాత్రం మనకి ఆన్ టైంలో బయలుదేరిపోతుంది. బట్ డెస్టినేషన్ వచ్చేసరికి మనకి మాత్రము ఒక 10 to 20 minutes అయితే లేట్ నడుస్తుంటుంది. మనకి డే టైం కాబట్టి మనకి ట్రాక్స్ అన్ని ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మాత్రం మనకి ఎక్కడైనా కొంచెం ఒక్కొక్క డివిజన్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకి కొంచెం స్పీడ్ అనేది మాత్రం తగ్గించేస్తాడు. ఇంతకుముందు మనకి శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే మనకి ఐసీఎఫ్ కోచెస్గా అయితే ఉండేది మొన్నటి దాకా. సో February 10th నుంచి అయితే మనకి దీన్ని అప్గ్రేడ్ చేశారు, ఎల్హెచ్బి కోచెస్గా అయితే అప్గ్రేడ్ చేశారు. ఆ టైంలో మనకి ఈ ఐసీఎఫ్ కోచెస్ ఏదైతే ఉన్నదో ఆ టైంలో మనకి వచ్చేసి 110 వరకు అయితే మనకి అప్రూవల్ ఉండేది అన్నమాట. ఈ డివిజన్లో మనకి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే డివిజన్లో అయితే మాత్రం మనకి 110 ఉంటుంది. బట్ యాక్చువల్లీ మనకైతే ఫ్లాట్ 130 అయితే స్పీడ్ మనకైతే అప్రూవల్ ఉంది. ఎల్హెచ్బి ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటికీ మనకైతే 130 స్పీడ్తో అయితే మనకు ఉన్నాయి. సో రైట్ నో చూసారు కదా, మనం అయితే ఇదిగోండి ఇప్పుడు విజయవాడ అయితే దాటేస్తున్నాము. సో బాబాయ్ విజయవాడ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం చూద్దాము. మళ్ళీ ట్రైన్ అయితే బ్యూటిఫుల్ అయితే మనకైతే టర్నింగ్ తీసుకుంటుంది. అండ్ నేను ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఒక డైవర్షన్ ఉంటుంది. సో ఇక్కడ అయితే డివర్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఇంకో ట్రాక్ కనబడుతుంది కదా, అదైతే మనం వైజాగ్ వెళ్ళేది, వైజాగ్ హౌరా వెళ్ళే ఆ లైన్ మాట మొత్తం అది. సో మనకి విజయవాడ జంక్షన్ ఎందుకంటారో తెలిసింది కదా. సో ఇక్కడ నుంచి మనకైతే డైవర్సేషన్ అయితే తీసుకుంటుంది అనమాట. చెన్నై వెళ్ళాలనుకున్నా, సికింద్రాబాద్ వెళ్ళాలనుకున్నా అండ్ వైజాగ్ వెళ్ళాలనుకున్నా మాత్రం మనకి విజయవాడ అనేది మెయిన్ జంక్షన్ ఇది. యాక్చువల్లీ ఈ ట్రైన్ ఫస్ట్ జర్నీ ఇనాగ్రల్ ఎప్పుడైతే మనకి అయిందో తెలుసా, నేనైతే చెప్తాను చూడండి. June 1, 1992 అయితే మనకి ఇది ఫస్ట్ ఇనాగ్రల్ రన్ అయితే చేశారు. సో మనకి విజయవాడ నుంచి June 1, 1992 నుంచి మనకైతే ఇది సర్వీస్ అందుబాటులోకి అయితే వచ్చింది. అండ్ ఇప్పటికైతే నాకు తెలిసి 32 years 32, 90, 20, 22, 30, 35 years అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 32 or 33 years అయితే కంప్లీట్ చేసుకుంటుంది అన్నమాట. సో చూసారుగా బ్యూటిఫుల్ అయితే మనకైతే తిరగండి సన్ రైజ్ అయితే అవుతుంది. బట్ మనకైతే ఇప్పుడు మొత్తం మంచు పడుతుంది, మొత్తం పొగ మంచు కాబట్టి చూసారు కదా మనకు పొలాల మధ్యలోని మంచు ఎలా కనబడుతుందో. అసలు క్లైమేట్ ఏమైనా కనబడుతుందో చూడండి. అసలు మొత్తం మంచు సగం వరకు మొత్తం మంచిగా కనబడుతుంది అక్కడ. మన ఈ వ్లాగ్లో మనకైతే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. సూర్యుడు 2 కొండల మధ్యలో చూడండి ఇలా వంపులు దిగుతూ మనకి ఆ కొండల మధ్యలోంచి ఇలా పైకి లేస్తున్నాడు చూడండి, ఎర్రటి సూర్యుడు. మస్తు ఉంది లొకేషన్ మాత్రం. మనకి విజయవాడ నుంచి ఎప్పుడైతే 6:25కి అయితే బయలుదేరిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రైట్ నో టైం అయితే 1 hour అయిపోయింది. ఎగ్జాక్ట్ 7:20 అయితే అవుతుంది. ఇప్పటి వరకు అయితే మదిరా రాలేదు. అండ్ స్టిల్ ఇదే స్పీడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 60 స్పీడ్తోనే అయితేనే ఈ ట్రైన్ లూప్ లైన్ నుంచి అయితే నడుస్తుంది. అంటే 3rd ట్రాక్ మనకి రెడీ అయ్యింది కాబట్టి ఆ ట్రాక్లోనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే స్పీడ్తోనే అయితే వీడు వెళ్తున్నాడు. ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే వచ్చారు. సో మదిరా స్టేషన్ నుంచి అయితే మనకి క్రౌడ్ అయితే చాలా ఉన్నది. వీళ్ళందరూ సికింద్రాబాద్ వరకా లేదంటే మధ్యలో డెస్టినేషన్ వరకా అనేది మనకి ఇంకా తెలీదు. అబ్బో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ 30% వరకు ఇక్కడ మొత్తం అందరూ కవర్ అయిపోతారు.
మనమైతే విజయవాడ నుంచి మొత్తం మనమైతే ఇప్పుడు మధిర రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మనకి ఇదే ఫస్ట్ స్టాప్ మధిర నుంచి. మనం ఇప్పుడు విజయవాడ నుంచి అయితే మనం ఇప్పుడు 54 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ చేసాము విత్ 25 మినిట్స్ డిలేతో అయితే. విజయవాడ నుంచి ఇదేదో 3వ లైన్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, పెట్టేశారు కదా, ఆ 3వ లైన్ నుంచి అయితే వస్తుందన్నమాట. 60కి మించి అసలు స్పీడ్ లేదు, 60 నుంచి 90 అంతే, అంతకు మించి ఇంకా స్పీడ్ అస్సలు లేదు. మనమైతే మధిర రైల్వే స్టేషన్ ఉన్నాం కాబట్టి మధిర రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MDR. దీనికైతే మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, 4 or 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఇదిగోండి అక్కడ థర్డ్ కూడా ఉన్నది అనుకోండి, ఆ థర్డ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మనకైతే మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మధిర రైల్వే స్టేషన్. సో మధిర రైల్వే స్టేషన్కి అయితే ఒకవైపు అయితే మనకి అనుకోండి అక్కడ సెకండ్ క్లాస్ జనరల్ టికెట్ బుక్స్ అయితే ఇస్తారు. సో అది కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ అయింది. అండ్ మనకైతే ఇదిగోండి థర్డ్ ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ మొత్తం అవుతుందన్నమాట. ఇదిగోండి చూడండి, థర్డ్ ప్లాట్ఫామ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం. ఇంకోటి వచ్చేసి మనకి ఇది సోర్స్ స్టేషన్. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే మొత్తం 9 స్టేషన్లు అయితే కవర్ చేస్తుంది. అంటే మధ్యలో విజయవాడ సికింద్రాబాద్ వదిలేస్తే మనకి ఓన్లీ 9 స్టేషన్లు మాత్రం కవర్ అయితే చేస్తుంది. ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మనకి మధిర, ఖమ్మం, కేసముద్రం, మహబూబాద్, డొర్నకల్, వరంగల్, కాజీపేట్, ఆలేరు, భువనగిరి అయితే ఉందని నేను అనుకున్నాను, చూస్తాను. ఆలేరు, భువనగిరి, దాని తర్వాత చర్లపల్లి తర్వాత ఇంకా సికింద్రాబాద్. సో మనమైతే సికింద్రాబాద్ నుంచి ఇప్పటివరకు అయితే 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సో ఇప్పుడు ఖమ్మంకి అయితే వచ్చేసాము మనం ఇప్పుడైతే. విత్ 35 మినిట్స్ డిలే అయితే మన 35 మినిట్స్ లేట్ అయితే ఖమ్మంకి అయితే వచ్చాము. మనకైతే ఇది రెండో స్టాపు. విజయవాడ వదిలేస్తే మనకైతే మధిర అండ్ ఖమ్మం ఇది రెండో స్టాపు. అండ్ థర్డ్ స్టాప్ వచ్చేసి నాకు తెలిసి మహబూబాద్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా మనకి చాలామంది జనాలు మాత్రం చాలామంది ఎక్కారు. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KH3. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏమో థర్డ్ ప్లాట్ఫామ్ అని అయితే అనుకోండి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది నేను చూపిస్తాను చూడండి. రన్నింగ్లో నేను మీకు థర్డ్ చూపిస్తాను చూడండి. చెప్పాను కదా ఖమ్మంది థర్డ్ ప్లాట్ఫామ్ అయితే రెడీ చేస్తున్నారని చెప్పాను కదా. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అయితే అవుతుంది. అండ్ కొత్త ట్రాక్స్ కూడా వేస్తున్నారు చూడండి. వామో అసలు మామూలుగా లేదు అసలు. ఖమ్మం రైల్వే స్టేషన్ మామూలుగా చేయట్లేదు అసలు. థర్డ్ ప్లాట్ఫామ్ కోసం ఇదంతా రెడీ చేస్తున్నారు. అండ్ ప్లస్ మెయింటెనెన్స్ యాడ్ లేదా లూప్ లైన్ కోసం అని చెప్పి ఇంకొక ట్రాక్ రెడీ అయితే చేస్తారు. ఏమో ఇంతమంది జనాలా, నేను ఎప్పుడు చూడలేదురా బాబు ఇంతమంది జనాలు. ఈ సాతవాహన ఎక్స్ప్రెస్కి అయితే మనకి 10th రోజు నాడు అయితే LHB కోచెస్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో ఈ LHB కోచెస్లో మొత్తం మనకైతే మొత్తం 21 కోచెస్ అయితే ఉంటాయి. ఇంజిన్తో కలుపుకొని మొత్తం 21 కోచెస్ అయితే ఉంటాయి. అందులో ఆ 20 కోచెస్లోని 2 AC చైర్ కార్లు, 7 వచ్చేసి మనకి సెకండ్ సీటింగ్ రిజర్వ్డ్కి వచ్చేసేసి, 8 వచ్చేసి జనరల్కి వచ్చేసేసి, 1 SLR వచ్చేసేసి, ఇంకోటి వచ్చేసి మనకి ఇంజిన్తో ఒకటి వచ్చేసి మనకి ఇంజిన్ మొత్తం ఇంజిన్తో కలుపుకొని మొత్తం మనకి ఇదైతే 21 కోచ్లతో అయితే రన్నింగ్ అవుతుంది. సో ఇంతకుముందు మనకి ICF కోచెస్ అయితే మాత్రం మనకి 22 కోచ్లు ప్లస్ ఇంజిన్తో కలుపుకొని మనకి 23 కోచ్లతో అయితే రన్నింగ్ అయింది. అండ్ LHB వచ్చేసి మనకి
రైల్వే కోచ్లతో అయితే రన్ అవుతుంది. సో మన ట్రైన్ అయితే వచ్చేసి డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. మనం విజయవాడ సోర్స్ స్టేషన్ నుంచి అయితే ఇప్పుడు వరకు 121 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము విత్ 40 మినిట్స్ డిలేస్ అయితే. డోర్నకల్ జంక్షన్ దగ్గర వచ్చేసరికి మాత్రం మనకి 40 మినిట్స్ డిలే అయితే అయింది. సో మనకి ఖమ్మం నుంచి డోర్నకల్ దగ్గరకు వచ్చేసరికి ట్రాక్ మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి అక్కడ చాలా మెల్లగా వచ్చాడు. సో అక్కడ 5 మినిట్స్ లేట్గా అయితే అయింది. సో మనకి ఇంతకుముందు 35 ఉన్నది, సో ఇప్పుడు 40 మినిట్స్ డిలే అయితే అయింది. సో మనమైతే ఇప్పుడు మహబూబాబాద్ వచ్చేసాము. సో ఈ మహబూబాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి MABD. ఇక్కడైతే మొత్తం 2 ప్లాట్ఫామ్లు అయితే అవుతున్నాయి, 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ 3వ ప్లాట్ఫామ్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం సేమ్ అంతే డిలేతో అయితే వచ్చేస్తున్నాము. ఇంకా 40 మినిట్స్ డిలే అయితే ఉంది. డిలేలో ఏం చేంజ్ అవ్వలేదు. మనం అయితే స్టిల్ ఇప్పుడు 40 మినిట్స్ డిలే అయితే అవుతున్నాము. అండ్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఈ శాతవాహనకు అయితే వచ్చేసి అఫీషియల్గా 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. చూసారుగా, ఇదిగోండి మొత్తం మన ట్రైన్ ఇక మహబూబాబాద్కి ఇంకో కొత్త రైల్వే ప్లాట్ఫామ్ అయితే స్టేషన్ రినోవేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం ట్రాక్స్, ఇక్కడ గుంతలన్నీ తవ్వేసి ఉంచుతున్నారు. ఇదిగోండి, ఇక JCB వర్క్స్ మొత్తం అంతా ఇక్కడ ఇదవుతుంది. ఈ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఏంటంటే మనకి ఎంతమంది దిగారో అంతే మంది ఎక్కారు. సో అక్కడితో లెవెల్ అయిపోయిందన్నమాట. సో చెప్పాను కదా, ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ మొత్తం అన్ని ఊర్లు కలుపుకుంటూ సికింద్రాబాద్కి వెళ్తుంది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ఇలాగే ఎన్ని స్టాప్లు ఉన్నాయి, మళ్ళీ అన్ని స్టాప్లని ఇలా అందరిని ఊర్లు కలుపుకుంటూ మనకైతే లాస్ట్కి విజయవాడకి అయితే వెళ్తుంది ఇది. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ వరంగల్ అవుట్స్కట్లో అయితే ఉన్నాము. చూసారుగా, ఇక్కడ మొత్తం అంతా భారత్ పెట్రోలియం ఆయిల్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. సో మన సోర్స్ స్టేషన్ నుంచి అయితే మన వరంగల్ విజయవాడ నుంచి మనం ఇప్పటివరకు అయితే 206 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసాము. సో 45 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి WL. ఇక్కడైతే మనకైతే మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే కనబడతాయి. ఈ వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మనము వరంగల్ నుంచి కాజీపేటకు మనం అయితే AC చైర్ కార్లు ఎలా ఉన్నాయో నేను మీకు అన్నీ చూపిస్తాను. సో దీనికి పాత కోచెస్ ఇవన్నీ చూడడానికి మనకి కొత్త LHB కోచెస్ ఇచ్చారు కానీ అలర్ట్ చేశారు, కానీ ఇది మొత్తం అంతా పాత కోచెస్ ఇవ్వండి. దీనికి మొత్తం అన్ని పాత కోచెస్ అలర్ట్ చేశారు. ఏ ట్రైన్కి వచ్చి ఇది తగిలించారో తెలీదు. సో మీకు మాత్రం తెలిసి మాత్రం చెప్పండి నాకు. సో ఇదొక టైపు మనకి, మళ్ళీ ఇదొక టైపు మనకి. ఇది ఇంకోటి రిజర్వేషన్, సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ ఇదిగోండి, ఇది ఇంకో టైపు. నాకైతే ఇవి నచ్చుతాయి. సెకండ్ సీటింగ్ రిజర్వేషన్లో ఈ టైపులు పెడితే మాత్రం బాగుంటుంది. సెకండ్ AC చైర్ కార్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. AC చైర్ కార్, ఈ శాతవాహన ఎక్స్ప్రెస్కి AC చైర్ కార్ అయితే ఇలా ఉంటుంది.
ఎల్హెచ్బి కోచెస్తో కాబట్టి మనకి సేమ్ యాస్టీస్గా ఉంటుంది. ఇందులో కొత్తగా ఏం లేదు. సాకెట్స్, లైట్స్ అవన్నీ ఉన్నాయి, అలారం ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో చెప్పాను కదా, మొత్తం 2 ఏసీ చైర్ కోర్సెస్ అయితే ఉంటాయని చెప్పాను కదా. సో ఇది మన లుక్. ఏసీ చైర్ కోర్సెస్ అయితే ఇవ్వండి, ఇలా ఉంటుంది లుక్ మొత్తం. సో మనకి ఏసీ చైర్ కార్ కోచ్లు అయితే పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. ఈ ఎల్హెచ్బి కోచ్లు అయితే ఏదైతే ఏసీ చైర్ కోచ్లు ఉన్నాయో మనకైతే అంత పెద్దగా ఏం డిఫరెన్స్ లేవు. సేమ్ కోచెస్, సేమ్ లైట్స్, సేమ్ సాకెట్స్ అండ్ సేమ్ సీటింగ్ కంఫర్టబిలిటీ అలాగే ఉంటాయి. ఏదైనా కొత్తగా ఉంటుందేమో అని అనుకున్నాను. కొత్త ఎల్హెచ్బి వచ్చేసరికి అప్గ్రేడ్ చేశారేమో అని అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. ఇంకోటి విశేషం ఏమన్నానంటే, ఇది పేరుకి ఎల్హెచ్బి అయినా సరే కొన్ని కొత్త కోచెస్ ఉన్నాయి, ఎల్హెచ్బి కోచెస్ కొత్త ఉన్నాయి. అండ్ పాత వచ్చేసి సెకండ్ సీటింగ్ రిజర్వ్డ్ ఉంటాయి కదా, అవన్నీ టోటల్లీ మొత్తం అన్ని పాత ఎల్హెచ్బి కోచెస్ మాత్రమే. ఏందో మరి ఇది. ఇంకో విషయం ఏంటంటే, శాతవాహన ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి కోచెస్ అప్గ్రేడ్ చేశాడు, కానీ పేరుకే ఎల్హెచ్బి కోచెస్ అప్గ్రేడ్ చేశాడు, కానీ స్పీడ్లో మాత్రం పసలేదు. అస్సలు దమ్ము లేదు దీనికి అయితే మాత్రం. నాకు తెలిసి 110 ఎక్కడ కొట్టాడో కూడా కనీసం ఎక్కడ కొట్టలేదు. 130 ఉన్న ఈ రూట్లోని మాత్రం కనీసం ఇప్పటిదాకా 110 కూడా కొట్టలేదు. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ కాజీపేట అవుట్స్కట్లో అయితే ఉన్నాము, టర్నింగ్ అవుట్స్కట్లో అయితే ఉన్నాము. చూసారుగా, మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. కొన్ని పాతవి కోచెస్ ఉన్నాయి, అక్కడ మధ్యలో కొన్ని పాత కోచెస్ ఉన్నాయి. ఇంకొక దగ్గర ఏమో ఇంజిన్ నుంచి జనరల్ సీటింగ్ ఒక 4-5 ఉన్నాయి కోచెస్. అవన్నీ కంప్లీట్ టోటల్ పూర్తిగా కొత్తవి అవి. అండ్ దాని తర్వాత మొత్తం సెకండ్ చైర్ కార్ ఏసీ కార్స్ అయితే వచ్చినాయి రిజర్వ్డ్వి. అవన్నీ టోటల్ మొత్తం పాతవి. ఈవెన్ మనకి ఏసీ చైర్ కార్స్ అవి కూడా మొత్తం కూడా పాతవి. సో మనకైతే ఇదిగోండి ప్యాంట్రీ కార్, ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్గా. ప్యాంట్రీ కార్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఏసీ హాట్ బఫెట్ కార్. లోపల కూడా మీకు చూపిస్తాను ఏసీ హాట్ బఫెట్ కార్ అనేది మాత్రం. సో ఇప్పటి వరకు అయితే మనం విజయవాడ నుంచి వరంగల్కి అయితే స్టిల్ 216 కిలోమీటర్స్ అయితే వచ్చాము. విత్ 45 మినిట్స్ డిలే అయితే వచ్చాము. మనం అయితే ప్రెసెంట్ ఇది 3rd ప్లాట్ఫామ్లో అయితే తీసుకొని వచ్చి పెట్టిండు. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి మనకైతే KZJ. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టేషన్ కాజీపేట స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. సో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. సో అలా ఉన్నది. సో ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి యార్డ్లో. ఇది కూడా రీసెంట్గా మొత్తం అంతా డెవలప్ చేశారు కాజీపేట యార్డ్లోని. ఇది ఏ ట్రైన్ చూద్దాం. కాజీపేట టు హట్స్పర్. కాజీపేట ఇది హట్స్పర్. ఇది స్పెషల్ ట్రైన్ మాట ఇది. సో ఇది మళ్ళీ ఇప్పుడు హట్స్పర్ వెళ్తుంది. ఇది ఎక్కడో నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి ఇది. సో ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకుంటే మాత్రము ఈ శాతవాహన ఎక్స్ప్రెస్కి ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఎల్హెచ్బి కోచ్ అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి ప్యాంట్రీ కార్ అయితే అటాక్ చేశారు ఫస్ట్ టైము. ఇది ఇంతకు ముందు అయితే మనకి ఐసీఎఫ్ కోచ్లు అయితే ప్యాంట్రీ కార్ లేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం మనకైతే ఎల్హెచ్బి కోచ్లు అయితే ప్యాంట్రీ కార్ ఉన్నది. సో చూసారుగా ఇలా ఉంటుంది. ఇప్పటివరకు నాకైతే ప్యాంట్రీ కార్లో ఓన్లీ ఇప్పుడు సమోసాలు, కూల్ డ్రింక్స్ మాత్రమే నాకు కనబడ్డాయి. ఇందాక సమోసాలు చేశారు. సో ఇందాక మనకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడైతే పర్మిషన్ ఇచ్చారు మొత్తం చేసిన తర్వాత. సో టోటల్ అయితే మనకి ఇరుగొండి ఇలా ఉంటుంది మొత్తము. ప్యాంట్రీ కార్ మొత్తం ఇరుగొండి ఇలా ఉంటుంది. చెప్పాను కదా ఇందాక స్నాక్స్ అవన్నీ అమ్ముతున్నారు, కూల్ డ్రింక్స్ అని చెప్పి. ఇది ఇంతకు ముందు అయితే మనకైతే ఇలాగా ఐఆర్సిటీసీ వాళ్ళు అయితే అమ్మేవారు కాదు. ఇప్పుడైతే ఐఆర్సిటీసీ వాళ్ళు మొత్తం అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. కిరాక్ కదా ఇదిగో. సో ఎప్పుడు మన ట్రైన్ శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే మాత్రం మన పిండియల్ రైల్వే స్టేషన్ లూప్ లైన్లో అయితే పెట్టాడు. సో వెనకాల వందే భారత్ నాగూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో దానికి ఒక 15 మినిట్స్ పావుగంట ముందే మనకి లూప్ లైన్లో పెట్టేసి ఆపేశాడు. సో
Drown me in your touch, let me show you devotion. Let me light you up, I just wanna show you. Dance in my love, let me enter your ocean. Drown me in your love, రైట్ నో నేనైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రావడం జరిగింది విత్ 40 minutes లేట్తో అయితే, అది కూడా ఎల్హెచ్బి కోచ్ అండ్ 6 hours 15 minutes జర్నీతో. విజయవాడ నుంచి సికింద్రాబాద్ ఆల్మోస్ట్ 5.5 గంటలు లేదా 6 గంటలు, అంతకుమించి ఇంకెక్కువ పట్టదు. కానీ అలాంటిది ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ మొత్తం 7 గంటల జర్నీ చిక్కలు చూపించింది. అసలు డిలే అంటే మామూలుగా డిలే లేదు, ½ an hour డిలే అంటే అసలు మాటలు కాదు, ఇది ఎక్కువే. ఎల్హెచ్బి కోచ్తో ఇది ½ an hour డిలేతో అయిందంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయము. సో సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కొంచెం స్పీడ్ అప్గ్రేడ్ చేస్తే మాత్రం కొంచెం బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే మాత్రం ఆన్ టైం అయితే లేదు. నేను 2-3-4 రోజుల నుంచి దీన్ని షెడ్యూల్ చూస్తున్నాను, అన్నీ ½ an hour లేట్, 40 minutes లేట్తో అయితే ఇదవుతుంది. 40 minutes లేట్తో అయితే ఇదవుతుంది. సో చూద్దాం రేపు ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా స్పీడ్ అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకున్నాను. సో దిస్ ఈజ్ మై వీడియో. నాకు కానీ మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. బాయ్. సో నేనైతే ఇక్కడితో ఈ వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. సికింద్రాబాద్లో అయితే సైనింగ్ ఆఫ్ చేసేస్తున్నాను. దిస్ ఈజ్ భార్గవ్ సునీత. బాయ్.